హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అనేది చూసేయండి. ఈరోజు గుమ్మడికాయ వడియాలు పెట్టాను. ఊరు నుంచి గుమ్మడికాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఆ గుమ్మడికాయలని వాష్ చేసి ఇలా క్లీన్ చేద్దాము అని అనుకున్నాను. దాని మీద వైట్ మొత్తం పౌడర్ ఉంది కదా, అది బాగా క్లీన్ చేసి ఇలా కట్ చేద్దామని అనుకున్నాను. మొత్తం కట్ చేస్తుంటే చాలా టఫ్ అనిపించింది, చాలా హార్డ్గా ఉంది దానిపైన పీల్ అనేది. గుమ్మడికాయలు కట్ చేయడం చాలా ఈజీ అనుకుని ఒకేసారి 3 పెద్ద గుమ్మడికాయలు ఒకేసారి కట్ చేసి వడియాలు పెడదాం అనుకున్నాను. తీరా చూస్తే ఒకటి కట్ చేసేసరికి 1 అవర్ పైన పట్టింది నాకు. ఎంత హార్డ్గా ఉందంటే దాన్ని ఎన్ని చాకులు ఉపయోగించానో దాన్ని కట్ చేయడానికి చాలా హార్డ్ అనిపించింది. అందుకే ఇంకా ఒకటి మాత్రమే పెద్దది తీసుకొని ఇంకా మిగతా మాత్రం చిన్నది మీడియం సైజు గుమ్మడికాయ తీసుకొని కట్ చేసి 1.5 గుమ్మడికాయ మాత్రమే వడియాలు పెట్టాను. నేను ఇక్కడ మొత్తం కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఈ బాక్స్తో కొలుచుకోవాలి. ఈ బాక్స్తో నాకు దాదాపు 10 బాక్సులు వచ్చాయన్నమాట. ఈ బాక్స్తో కొలుచుకుంటే ఒక 4 బాక్సెస్ అంటే 7 బాక్సెస్ గాను ఒక బాక్స్ మినపప్పు నానబెట్టుకోవాలి. ఇలా కొలుచుకొని నేను వీటి నుండి ఉప్పు కలిపేసి నీరు తీసేస్తుంటారు చాలా వరకు కొంతమంది. నేను అలా చేయకుండా వాటిలో విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా అలా చేస్తే, అందుకని రాత్రంతా ఇలా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను. మార్నింగ్ కల్లా ఇవి మెత్తబడిపోయాయి. ఇలా మెత్తబడిపోయిన వాటిని ఉదయం నైట్ నానబెట్టేసుకున్నాను కదా మినపప్పు, ఆ మినపప్పు రుబ్బుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా కొంతవరకు వేసుకొని సాల్ట్ జీలకర్ర మొత్తం సర్చ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాను. ఇది ఎంత వీలైతే అంత తొందరగా పెట్టేసుకుంటే మార్నింగ్ సరిపోతుంది. ఎందుకంటే ఎండలో పెట్టలేము కాబట్టి 8 లోపు అంటే మార్నింగ్ 8 లోపు మొత్తం ఫినిష్ అయిపోవాలి వడియాలు పెట్టడం కూడా. అందుకే నైటే మొత్తం ప్రిపేర్ చేసుకొని నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఉదయం అంతా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం పెట్టాను ఈ వడియాలు, ఇంతవరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అందుకే నాకు చాలా టఫ్ అనిపించింది. ఆ కట్ చేయడం నాకు చాలా టఫ్ అనిపించింది. ఇంకా అందుకే ఒకటి చాలే ప్రస్తుతానికి అని ఫస్ట్ ట్రై చేశాను కాబట్టి పెట్టేశాను. ఇంకా కిందికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం టిఫిన్ తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి కాజు పన్నీర్ కర్రీ చేయమని పిల్లలు అడిగారు. సో దానికోసమే ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ అంటే ఉల్లిపాయ, టమాటో అండ్ కాజు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తాలింపులో వేసి మగ్గపెట్టి అవి చల్లారి పెట్టాను. అవి గ్రేవీ లాగా ఉంటుందన్నమాట కర్రీలోకి. అలా చేసుకుని అవి చల్లారి పెట్టిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ ప్లస్ టోఫు కూడా కలిపి చేద్దాము అనుకున్నాను. కొద్దిగా టోఫు అండ్ కొద్దిగా పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి. అవి ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని దాన్ని లైట్గా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసి దాంట్లో వేయించుకున్నాను. ఆ పన్నీర్ క్యూబ్స్ని కొంచెం సాఫ్ట్ అయిపోతాయి కర్రీలో, ఇంకా అవి బాయిల్ అవ్వాల్సిన పని ఉండదు. ఆ చల్లారిపోయిన ఆనియన్స్ అన్నిటిని ఆనియన్ టమాటో పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసేసుకొని దానికి మసాలా దినుసులు ఉంటాయి కదా, ఇలాచీ, లవంగ, చెక్క అండ్ బిర్యానీ ఆకు, షాజీరా అవన్నీ వేసుకొని ఆనియన్స్ ఇంకా తాలింపు కోసం కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసుకొని వేయించుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మగ్గినాక కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు దాకా కుక్ చేసుకొని తర్వాత ఆయిల్ ఎప్పుడైతే పైకి కనపడుతుందో అప్పుడు మనము దానికి సరిపడా ఆ గ్రేవీకి మనకి ఎంత అయితే కావాలనుకుంటామో దానికి సరిపడా వాటర్ అనేది పోసేసుకుంటే తర్వాత కారము, ఉప్పు, మసాలా చూసుకొని తర్వాత లాస్ట్లో కాజు మనం ముందుగానే నేను వేయించి పెట్టుకున్నాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. నేను కాజు వేయించి పెట్టుకున్నాను. ఆ కాజును కూడా యాడ్ చేసి పన్నీరు టోఫు క్యూబ్స్ కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత కసూరి మేతి అనేది బాగా నలుపుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అదేంటో నేను ఫస్ట్ టైం వడియాలు పెట్టానా అని ఏమో ఆ రోజు భలే వర్షం పడింది, అసలు వడగళ్ళ వాన పడింది. ఆ లోపే నేను మబ్బులు పట్టాయని ముందే తీసుకొని వచ్చేసానులేండి కిందికి వడియాలు. లేకపోతే ఆ వడియాలు కాస్త పిండి అయిపోయాయి నేను అలానే ఉంచింటే. ఇంకా కిందికి వచ్చేసి నైట్ డిన్నర్లోకి గుమ్మడికాయ ఉండింది నా దగ్గర. అది ఆరెంజ్ కలర్ గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి నేను బెల్లం వేసి ఒక స్వీట్ కర్రీ లాగా చేద్దామని అనుకున్నాను. అది చేసేసి దానిలోకి సజ్జ రొట్టె చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళకు, విలేజ్ వాళ్ళకు చాలా తెలుసు అనమాట. ఇలా 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది అని నేను ఇంకా అలా చేద్దామని అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. కర్రీ చేయడం చాలా ఈజీ. తాలింపు వేసుకొని ఈ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకొని బాగా సాఫ్ట్గా మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఇవి సాఫ్ట్గా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకోవాలి. దీనిలోకి 1 కప్పు 1/2 కప్పు వరకు బెల్లం పడుతుంది అనమాట. ఒక చిన్న మీడియం సైజు గుమ్మడికాయలోకి దానిలోకి 1/2 కప్పు వరకు బెల్లం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా అది మొత్తం కరిగి ఆ ముక్కలకు అనేది ఆ బెల్లం పడుతుంది అనమాట. ఎంత సాఫ్ట్గా తయారవుతాయంటే ఇక్కడ గరిటెతోటి నేను నొక్కి చూపిస్తున్నాను చూడండి. అలా నొక్కంగానే సాఫ్ట్గా అంత మనం పొటాటోస్ ఉంటాయి కదా, సేమ్ పొటాటోస్ లాగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇంకా అలా అయిపోయినప్పుడు ఇది మొత్తం పీల్చుకొని గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇలా అయిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనికి కాంబినేషన్ సజ్జ రొట్టె అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా సజ్జ రొట్టె చేద్దామని పిండి కలిపేసి చేస్తూ ఉన్నాను అనమాట. స్టవ్ మీద ఒక సైడ్ పెట్టేసి ఒక సైడ్ కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకో సైడ్ రొట్టె కూడా చేసేస్తున్నాను. పనిలో పని అయిపోతుంది కదా అని ఇలా రొట్టె అనేది నేను మల్టీగ్రెయిన్ ఆటలాగా పట్టించుకున్నాను. సజ్జలు, జొన్నలు, రాగులు అన్నీ మిక్స్ చేసి. సో ఇది సజ్జ రొట్టె కాదు, ఆల్ మిక్స్ మిల్లెట్ రొట్టె అనుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న రొట్టెను ఆ కర్రీలోకి తీసుకొని తింటే చాలా బాగుంది. ఆ రోజు చాలా బాగా కుదిరింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, తిన్నాను చాలాసార్లు. ఊర్లో చేస్తూ ఉంటారు కదా పండగలప్పుడు కూడా. సంక్రాంతికి ఎక్కువ చేస్తారు ఈ గుమ్మడికాయ కర్రీ అనేది. అలా చేస్తూ ఉంటే తిన్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ రియల్లీ మామ్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.